నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్న ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ గా బిరుదును సైతం దక్కించుకున్నారు. ఇక నందమూరి హరికృష్ణ వారసత్వంగా సినిమాల్లో అడుగుపెట్టిన ఎన్టీఆర్ త్వరలోనే ఆయన వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వనున్నాడంటూ న్యూస్ ఇటీవల కాలంలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి తారక్ పొలిటికల్ ఎంట్రీ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. కొద్ది రోజులుగా ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎన్టీఆర్ పై చేసిన సంచలన కామెంట్లు అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే తర్వాత బహిరంగంగా ఎన్టీఆర్ కు క్షమాపణలు చెప్తాడని కూడా అంతా అనుకున్నారు. కానీ ఆయన సైలెంట్ గా ఉండిపోవడంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్పడానికి తారక్ పొలిటికల్ ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుందని, నోటికొచ్చినట్లుగా ఎన్టీఆర్ పై తీవ్ర కామెంట్ చేసిన వారందరికీ ఆయన ఎంట్రీతోనే స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారని, వాళ్ళందరికీ తగిన బుద్ధి చెబుతాడంటూ తారక్ ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను సైతం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో ఆయన పొలిటికల్ ఎంట్రీపై తన అక్క నందమూరి సుహాసిని అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేసింది. తాజాగా తండ్రి హరికృష్ణకు నివాళులు అర్పించిన సుహాసిని మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే తండ్రి హరికృష్ణ వారసత్వంలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా అని మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పారు ఆవిడ. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారని, అవకాశం వస్తే ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారని వివరించారు. ఆమె వ్యాఖ్యలు నెట్టింట ఇప్పుడు తెగ వైరల్ గా మారుతున్నాయి. మరి నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తే ఎలా ఉంటుందంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.